సార్ ఇప్పుడు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంటే మరి విద్యని వ్యాపారంగా మార్చినట్టు కాదా? విద్యను వ్యాపారం ఎవరు చేస్తున్నారు? ప్రజల, రాజకీయ నాయకులు. కార్పొరేట్ వ్యవస్థ చెప్పు చేతల్లోనే ప్రభుత్వాలు ఉంటున్నాయి అనడానికి ఇప్పుడు ఈ విద్యా వ్యవస్థలే నిదర్శనం అనొచ్చు. ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది కదా. ఒక డ్రెస్ అనేది కోడ్ ఒక స్కూల్కి ఉండాలి. ప్రతి సంవత్సరం డ్రెస్ చేంజ్ చేసుకుంటూ పోతే తల్లిదండ్రులు ఏమవుతుంది? ఇప్పుడు ఆ డ్రెస్ వాల్యూ ఎంత? 6,000 7,000 అంట. ఇలాంటి కమిషన్లకి ఇట్లా గవర్నమెంట్కి వెళ్తున్నాయి అంటే అధికారులు లంచాలు తింటున్నారా? మన రాజకీయ నాయకులు ఏమో అక్కడ పోయి రిబ్బన్లు కట్ చేసి స్కూల్ ఎలా ఉందని స్టేజ్ మీద చెప్తున్నారు. ఇలాంటి జరగడం దేనికి? వాళ్ళు ఎప్పుడే అన్ని బ్రాంచ్లలో కలిపి 100 మంది వస్తారు. ఎన్ని 102 50 60 ఉంటాయి కదా వాళ్ళ బ్రాంచ్లు అన్ని కలిపి. ఫస్ట్ క్లాస్ అని వేసుకుంటారు అన్ని కలిపి. ఒకటే బ్రాంచ్ చేయరు, మళ్ళీ ఒకటే బ్రాంచ్ చేయరు, అన్ని బ్రాంచ్లు కలిపి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చి 100 మందిని వేస్తారు. ఇక్కడ తమిళనాడు పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు 2009లోనే డిటర్మినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం విజయ్ గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ మొత్తం ఖచ్చితంగా ఎల్కేజీ నుంచి 10th వరకు మొత్తం స్కూల్ ఫీజు ఎంత ఉంది, ఏ క్లాస్కి ఎంత ఫీజు అనేది మొత్తం డిస్ప్లే మీద పెట్టాలనేసి చెప్పడం జరిగింది. మరి అటువంటి ధైర్యం మన తెలంగాణ రాష్ట్రంలో చేయగలుగుతారా? అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒకే నగరంలో ఒకే ఏరియాలో ఒక స్కూల్లోనే 34,000 ఫీజే ఉంటుంది. అదే దాని పక్కన ఉన్నటువంటి స్కూల్లో 3 లక్షలు 4 లక్షల ఫీజు ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉందనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫీజుల విషయం. ఇది ఎలా అరికట్టాలి? మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? తెలుగే సరిగ్గా చదవడానికి రానప్పుడు ఏ CBSE సిలబస్ వస్తే ఏమొచ్చే? ఇప్పుడున్న రాజకీయ నాయకులు గవర్నమెంట్లో మీరు టీచర్ అవుతారా, కండక్టర్ అవుతారా, డ్రైవర్ అవుతారా అంటారు. ఒక్కరన్నా కలెక్టర్ అవుతారా అని అడిగారా?